Hi friends, welcome to Ganesh Educational Academy YouTube channel. So today in this video I will explain about echelon form of matrix. Okay, so echelon form of the matrix. So అసలు మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎకలాన్ ఫామ్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయటం. ఓకే, సో ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ది ఎకలాన్ ఫామ్. మనకి ఇది M1లో 10 మార్క్స్ క్వశ్చన్ అని అడగొచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్ అని అడగొచ్చు, రైట్? సో అంటే రో కింద ఎలిమెంట్స్ అన్నీ జీరోకి ఈక్వల్ చేసి మనం అనేది ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అసలు మెయిన్ నేను వర్కింగ్ ప్రొసీజర్ ఎందుకు చెప్తున్నా అంటే, సో మనం ఓన్లీ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏదైనా ఒకటే చెప్తాం, కానీ ఈ వర్కింగ్ ప్రొసీజర్ ద్వారా మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా M1లో యాస్టీస్ క్వశ్చన్స్ దిగం కాబట్టి మనకి ప్రొసీజర్ అనేది మైండ్లో ఉంటే డైరెక్ట్గా ఏ ప్రాబ్లం వచ్చినా మనం చేయగలుగుతాం, రైట్? సో ఫస్ట్ చూడండి మెయిన్గా, సో ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎకలాన్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, రైట్? సో ఐడెంటిఫై ద రో ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే మనం రో అనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంది? ఐడెంటిఫై ద రో ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ ఉంది. సో మ్యాట్రిక్స్ యొక్క రో ఏంది ఇక్కడ? 3x3. సో ఎందుకంటే 3 rows 3 columns, రైట్? 3 rows 3 columns. నెక్స్ట్ ఐడెంటిఫై ద డయాగ్నల్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో డయాగ్నల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ద డయాగ్నల్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, రైట్? సో డయాగ్నల్ ఏంది మనకి? సో ఇది వచ్చేసి డయాగ్నల్ అంటే, సో మనకి ఇట్లా రో అండ్ కాలం ఇట్లా నెంబర్ అనేది ఈక్వల్ ఉన్నది. ఓకే, సో 2 2. సో రో కాలం నెంబర్ ఈక్వల్ ఉంటే మనకి డయాగ్నల్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం, రైట్? నెక్స్ట్, from the given matrix we apply the row operations on the first column under the elements of A11. ఇది A11, రైట్? ఆల్ కాదు, A11. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే రో ఆపరేషన్స్ అప్లై చేసి అంటే బై యూజింగ్ A11 అంటే ఏ కింద ఉన్నవన్నీ మనం జీరోకి ఈక్వేట్ చేయాలి. నెక్స్ట్ A22 కింద ఉన్నవన్నీ జీరోకి. సో ఇట్లా డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ అన్నీ అంటే ఈ 3 డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ జీరోకి ఈక్వేట్ చేయాలి. ఓకే, ఈక్వేట్ చేసినాక వచ్చిన మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. సో నాన్ జీరో రోస్ అంటే మ్యాట్రిక్స్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో అది మనకి ర్యాంక్ ఈక్వల్ అయింది, రైట్? So after the completing the row operation in the first column of the given matrix we observe the identical rows. If possible we convert identical rows as zeros by using the row operations. అంటే సో రో ఆపరేషన్స్ అన్నీ మనం కంప్లీట్ చేసినాక మనకి ఏమైనా ఐడెంటికల్ రోస్ ఏమైనా ఉన్నాయా? రైట్, ఐడెంటికల్ రోస్ ఉంటే వాటిని రో ఆపరేషన్ చేసి ఈక్వల్ టు 0 చేయాలి. అంటే సో ఇప్పుడు R1 R2 ఈక్వల్ ఉంది. సో R1 R2 ఈక్వల్ ఉంటే మనం R2 tends to R2 minus R1. సో R2ని 0కి ఈక్వల్ చేయొచ్చుగా. సో అట్లా, సో కంటిన్యూ ద ప్రాసెస్ అంటిల్ అండర్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ యాజ్ 0. సో ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి ఎప్పుడు దాకా? సో డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది అండర్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది 0 అయ్యేదాకా, రైట్? సో వీ డిఫైన్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. అంటే ఇట్లా ఫైనల్గా అయిపోయినాక మనకి మ్యాట్రిక్స్ వచ్చిన మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో సో అది ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నట్టు. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ డినోటెడ్ బై ది సింబల్, రైట్? సో ఎకలాన్ ఫామ్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రో ఆపరేషన్స్. ఎకలాన్ ఫామ్ అనేది ఎప్పుడైనా రో ఆపరేషన్స్ చేస్తాం, కాలం అనేది అస్సలు చేయం, రైట్? సో ఇది వర్కింగ్ ప్రొసీజర్. సో ఈ వర్కింగ్ ప్రొసీజర్ బట్టి మనం ఏదైనా సాల్వ్ చేయొచ్చు, రైట్? సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద వర్కింగ్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ ఎకలాన్ ఫామ్. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇట్లా వస్తుంది. సో రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు, సో మ్యాట్రిక్స్ ఇది ఇంటూ ఎకలాన్ ఫామ్ అండ్ హెన్స్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్, రైట్? సో మనకి మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు -1 -3 3 -1 1 1 -1 0 2 -5 2 -3 -1 1 0 1. సో ఇది మనకి గివెన్ మ్యాట్రిక్స్, రైట్? సో ఇప్పుడు మనం ఎకలాన్ ఫామ్ యూజ్ చేసి సో ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, రైట్? సో సొల్యూషన్ ఫస్ట్, సో ఇక్కడ ఏంటంటే గివెన్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు, సో గివెన్ మ్యాట్రిక్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, గివెన్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు, సో -1 -3 3 -1 1 1 -1 0 2 -5 2 -3 -1 1 0 1. సో రైట్, సో దిస్ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ఏంది? సో ఇచ్చిన మ్యాట్రిక్స్కి మనం ఏంది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ద
సో ఇక్కడ డయాగ్నల్ ఐడెంటిఫై చేయాలా, నెక్స్ట్ మనం ఆర్డర్ అనేది ఐడెంటిఫై చేయాలా, రైట్. సో ఆర్డర్ ఏంది మనకి 1 2 3 4, రైట్. 4 rows అండ్ 4 columns, రైట్. 4 into 4. ఫస్ట్ స్టెప్ ఏంది, ఐడెంటిఫై ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, నెక్స్ట్ ఐడెంటిఫై ద డయాగ్నల్. సో డయాగ్నల్ ఏంది మనకి, సో ఇది డయాగ్నల్, ఓకే. సో డయాగ్నల్ ఇది -3, ఓకే. సో ఇప్పుడు ఈ కింద ఎలిమెంట్స్ అనేది మనం 0కి ఈక్వేట్ చేయాలి, రైట్. సో డయాగ్నల్ అయిపోయింది, ఇప్పుడు ఈ కింద ఎలిమెంట్స్ 0కి ఈక్వేట్ చేయాలి. సో ఎట్లా చూడండి, రైట్. సో ఫస్ట్ మనకి A11 అంటే A11 ప్లేస్లో -1 ఉంది. సో మనం ఫస్ట్ ఇక్కడ అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఈ 3 0కి ఈక్వేట్ చేయాలి, మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని ఈ 2 0కి ఈక్వేట్ చేయాలి, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎట్లాగో 0 ఉంది, ఓకే. సో ఇట్లా ఇక్కడ మనం రో ఆపరేషన్ చేసినప్పుడు చేంజ్ అయితే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ 0కి ఈక్వేట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఫస్ట్ R2 tends to అంటే మనం ఫస్ట్ దీన్ని 0కి ఈక్వేట్ చేస్తున్నాం. 0కి ఈక్వేట్ చేయాలంటే ఇది రో 2 tends to రో 2 అంటే R2, సో మనకి ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ R1 అంటే సో 1 ఉంది, 1 ప్లస్ ఆఫ్ -1 అంటే 1 - 1 అంటే 0నేగా. సో ఇది 0 అవుతుంది. సో మనం ఇది ఒక్కటి చూసుకోవాలి అంతే, ఓకే. R2 tends to R2 ప్లస్ R1 అంటే 0 అయింది ఇక్కడ. సో చూడండి, సో -1 యాజ్ ఇట్ ఈస్, -3 3 -1. సో ఫస్ట్ R2 tends to R2 ప్లస్ R1 అంటే R2 ఎంత, ఇక్కడ నేను చిన్నగా ఇక్కడ రఫ్ వర్క్ చేస్తా చూడండి. R2 ఎంత 1, సో ప్లస్ ఆఫ్ -1 అంటే 0, ఓకే. అంటే 1 - 1 0నేగా. సో ఇట్లా, రైట్. నెక్స్ట్ 1, సో R2 సేమ్ ఇట్లా క్యాలిక్యులేషన్, 1 -3 -2, నెక్స్ట్ -1 ప్లస్ 3, ఓకే 2, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి అంటే -1 ప్లస్ 3, రైట్. నెక్స్ట్ 0 -1 ఎంత -1, రైట్. సో ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 2 -5 2 -3 -1 1 0 1. నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ 0 అయిపోయింది, నెక్స్ట్ ఇది 0 చేయాలి, రైట్. సో సేమ్ దీన్ని బేస్ చేసుకొని, రైట్. నెక్స్ట్ R3 gives to R3 ప్లస్ 2R1. ఎందుకు 2R1 మీరు ఇట్లా చూసుకోండి. R3 అంటే 2 అంటే -2 చేయాలి, అంటే 2 into -1 -2. సో ఇట్లా 0 అయింది. సో ఇట్లా మీరు బేస్ చేసుకొని ఇట్లా 0 చేయాలి. సో మళ్ళీ అగైన్ -1 -3 3 -1 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా 2 -1. సో ఇప్పుడు R3, సో 2 -2 2 -2 0, ఓకే. -5 -3 ఎంత 5 6 7 8, ఓకే. -8 అనేది రావటం జరుగుతుంది అంతేగా. సో -5 -3 5 6 7, ఓకే. -8. నెక్స్ట్ 2 ప్లస్ 6, ఓకే. 2 అంటే 2 ప్లస్ 3 into 2 6, సో 6 7 8 ఇక్కడ 8 అనేది రావటం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ -3 -2, రైట్. సో ఇక్కడ 8 అనేది రావటం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇక్కడ ఇంటూ చేయలే డైరెక్ట్గా వేసేసిన. సో 5 6 అంటే 5 -6 అంటే 11 వచ్చింది. సో సారీ ఫర్ దిస్. నెక్స్ట్ 1 ఇక్కడ చూడండి R3 ఎంత మనకి -3, సో ఇక్కడ -3 ప్లస్ 2 into -1, ఓకే. 2 into -1 అంటే 3 4 5, ఓకే. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది -5. సో ఇట్లా నెక్స్ట్ సో యాజ్ ఇట్ ఈజ్ -1 1 0 1 యాజ్ ఇట్ ఈజ్, ఓకే, రైట్. నెక్స్ట్ R4 gives to, సో మనకి ఇప్పుడు ఏంది దీన్ని 0 చేయాలి, ఓకే. దీన్ని 0 చేయాలంటే సో మనకి ఎంత ఉంది ఇక్కడ ఏం లేదు. సో R4 gives to, సో R4 సో -1 అంటే మళ్ళీ R4 R1, రైట్. సో మనకి మ్యాట్రిక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి -1 -3 3 -1 0 -2 2 -1 0 -11 8 -5. నెక్స్ట్ R4 R1 0. నెక్స్ట్ 1 -3 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 1 + 3 ఎంత 4. నెక్స్ట్ సో -3. నెక్స్ట్ 1 + 1 2 వచ్చింది, రైట్. సో మనకి ఇక్కడ దీని కింద ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోయినాయి,
ఓకే, ఇట్లా మీరు డయాగ్నల్ గీసుకోండి. సో కింద ఎలిమెంట్స్ ఇప్పుడు మనం ఈ 2 జీరో చేయాలి, నెక్స్ట్ ఇది జీరో చేయాలి. ఓకే, సో ఈ 3 జీరో చేయాలి. ఓకే, సో ఇక్కడ చేస్తే చూడండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, గివెన్ మ్యాట్రిక్స్ ఇక్కడ కాపీ చేసేసిన ఇక్కడ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ని. సో ఇక్కడ ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ప్లస్ ఇది, సో ఈ 3 మనం ఇప్పుడు జీరోకి చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ ప్లేస్ లేదు కాబట్టి కొద్దిగా షార్ట్గా రాస్తా ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఏంది, మనం ఇది జీరోకి ఈక్వేట్ చేయాలి, అంటే సో ఇది ఈక్వేట్ చేయాలి. ఓకే, సో R3 అంటే అంతేగా, రో 3 టెన్స్ టు R3 ఏంది, మనకి ఇక్కడ ఈ జీరో రావాలంటే 2R3 మైనస్ 11R2. సో ఇట్లా మనకి ఇక్కడ జీరో వచ్చేటట్టు ఇక్కడ రో వేసుకోవాలి. అంటే 2R3 ఏంది, 2 ఇంటూ R3 అంతే 11, 2 ఇంటూ 11 అంటే 2 ఇంటూ మైనస్ 11 మైనస్ 22 మైనస్ 11 ఇంటూ నెక్స్ట్ 11 ఇంటూ 22. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సో 22 అవుతుంది, సో ఈక్వల్ టు 0 అవుతుంది. రైట్, సో ఇట్లా మనకి రో ఆపరేషన్స్ అనేది వేసుకోవాలి. రైట్, సో మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి, -1 -3 3 -1 0 -2 2 -1. సో ఇక్కడ 0, సో 0 వచ్చింది అంటే 2 ఇంటూ R3 నెక్స్ట్ -11 ఇంటూ R3 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 అంటే 8 to 16 ఇక్కడ రాస్తుంది చూడండి, 16 మైనస్ 11 ఇంటూ R2 అంటే 11 ఇంటూ R2 ఎంత 22. ఓకే, సో మనకి ఎంత వచ్చింది 16 అంటే 4 5 6 -6 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మైనస్ అంటే -10 ఇక్కడ అంటే 5 2s ఎంత -10 మైనస్ 11 ఇంటూ R2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇందులోనే R4 కూడా చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. సో R4 టెన్స్ టు, ఓకే, సో అంటే దీన్ని కూడా జీరో చేయాలిగా. ఓకే, R4 టెన్స్ టు R4 అంటే ఇక్కడ కూడా జీరో చేయాలి అంటే R4. సో ఇదిగా మనకి R4 మనకి ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. సో ఇంకా మనకి దీన్ని జీరో చేయాలంటే ఎంత చేయాలి అంటే ప్లస్ 2R2. ఓకే, అంటే 4 మైనస్ ఉంది, మైనస్ 2 ఇంటూ R2 అంటే 4 మైనస్ 2 ఇంటూ R2 ఎంత 4 ఉంది. ఓకే, 2 ఇంటూ 2 4 అంటే 4 మైనస్ 4 0. ఓకే, సో అండర్స్టాండ్ 0 0. సో ఇక్కడ ఏంది సేమ్ ఎంత ఆపరేషన్స్ చేస్తే మనకి 1 0 అనేది వచ్చింది. రైట్, నెక్స్ట్ సో ఇప్పుడు మనకి డయాగ్నల్ అనేది ఇట్లుంది. ఇక్కడ మనకి ఏంది ఇప్పుడు ఇది ఒక్కటి జీరో చేయాలి, సో ఇది ఒక్కటి జీరో చేయాలి. సో ఇక్కడ మనకి ఏంది R4 టెన్స్ టు 6R4 అంటే 6ని R4 అంతేగా ప్లస్ R3 1 -3 3 -1 0 -2 2 -1 0 0 -6 1 నెక్స్ట్ 0 0 లాస్ట్కి. సో ఇక్కడ చూడండి 6 ఇంటూ 1 అంటే ప్లస్ R3 ప్లస్ అంటే ఇక్కడ -6 ఉంది, -6 6 0 సో 0. సో ఇక్కడ ఏంది ఇక్కడ మనం ఏమొచ్చిందంటే సో ఇక్కడ 6 ఉంది, 6R4 అంటే 6 ఇంటూ 0 0 ప్లస్ R3 ఎంత 1 ఉంది 1. ఫైనల్గా ఇప్పుడు మనకి డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ అన్నీ జీరో అయిపోయినాయి. ఓకే, ఫైనల్గా డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ అన్నీ జీరో అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంది మనకి ఏంది నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఫైనల్గా నాన్ జీరో రోస్ 1 2 3 4 అంటే 4 ఉన్నాయి నాన్ జీరో రోస్. సో ఇక్కడ మనకి జీరో అయితే మొత్తం రో అనేది జీరో అయిపోయినట్టు. సో ఇక్కడ మనకి టోటల్ జీరోస్ ఉంటేనే నాన్ జీరో రోస్ అన్నట్టు, అంటే జీరో రోస్ అన్నట్టు. సో ఇక్కడ మనకి 3 జీరోలు ఉన్నాయి కానీ ఇక్కడ జీరో లేదు 1 ఉంది కాబట్టి ఇది నాన్ జీరో రో కాదు. రైట్, సో మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 4 ఉన్నాయి. దెన్ ర్యాంక్ ఆఫ్ matrix A equal to 4. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. రైట్, సో ఇట్లా మనం ప్రాబ్లం అనేది ఇట్లా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను కొద్దిగా పెద్ద ప్రాబ్లం తీసుకొని చెప్పిన ఎందుకంటే అందరికి అర్థం కావాలని. సో దీంట్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ మీకు సింపుల్గా అర్థమవుతాయని ఒకటే ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.